జోర్దార్గా షురువైనయోల్ల గణేష్ నవరాత్రులు పోటీ వడి నిల్చోబెట్టిండ్రు ఈ పారి కూడా గణేష్ ప్రతిమలు. బాపట్ల జిల్లా చీరాల పట్నంలా 1000 కిలోల నవధాన్యాలతోటి కొలువు తీర్చిండ్రు వినాయకుణ్ణి. అగజూడుండ్రి 20 అడుగుల ఎత్తున్న ఎంత ముద్దుగున్నాడో విఘ్నేశ్వరుడు. గణేష్ పండుగ జరుపుకునుడు ఇది 67వ పారట. అందుకే శ్రీ గణపతి బాలభక్త సమాజం పెద్దలంతా కలిసి ఈసొంటి ఇగురం చేసిండ్రు. భక్తులు కొద్దిొత్తలేరు. ఖైరతాబాద్ల విశ్వరూపం మహాగణపతి లెక్కనే నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా విశ్వశాంతి మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఖైరతాబాద్ల లెక్కనే ఇది బడా గణేష్ కాదు. సముద్రం అడుగున దొరికే అరుదైన గవ్వలు, శంకువులు, గోమేధికాలతోటి పోత ఓసిన వింతైన విగ్రహం. అగో ఎంత చూసినా తనివితీరదొల్లా ఈ రూపం. దునియా అంతా లొల్లులు బగ్గైతున్నాయి కదా, అట్లా లొల్లులు పెట్టేటోళ్ళందరికీ బుద్ధి రావాలనని ఇసొంటి గణపతి ప్రతిమ తయారు చేసి మొక్కుతున్నారట అక్కడోళ్ళు. మంచి ముచ్చటే. ఇక గణేశునికి అరటికాయలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నంద్యాల పట్నంలోనే ఇంకో కాడ అసంటి పచ్చటి అరటికాయలతోటి దేవుణ్ణి తయారు చేసిండ్రు. పచ్చటి అరటికాయల దేవుణ్ణి చూసి భక్తులు మస్తు ఆశ్చర్యపోతున్నారు. మరి నిమజ్జనం ఎట్లా అంటారా? నవరాత్రులు అయిపోంగల్నే అరటికాయలు వంచుతారట. ఇగటు సత్యసాయి జిల్లా పుట్టపర్తిల వాడవాడలా తీరొక్క రూపంలో వెలిసిండు వినాయకుడు. యనమలపల్లి గణేష్ సర్కిల్లా జలకన్య వినాయకుడు, వివేకానంద రోడ్ల మహావిష్ణు వినాయకుడు, బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలా దశావతార వినాయకుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రూపాలో బొజ్జగణపయ్యకు. పుట్టపర్తి పట్నం మొత్తం గణనాథుని నామస్మరణతోనే మారుమోగుతాంది. ఇగిటు భువనగిరి పట్నంలా ఆపరేషన్ సింధూర్ పేరిట కుంకుమ సింధూరంతోటి తయారు చేసిన విగ్రహాన్ని నిలిపిండ్రు సర్దార్ సిద్ధార్థ్ యూత్ పొలగాన్లంతా కలిసి. పట్నంలో ఏడ చూసినా వీర జవాన్ల త్యాగాలకి గుర్తుగా తయారు చేసిన ఈ గణపతి విగ్రహం గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇక ఒక్క మండపాలనే కాదు, మహిమగల్ల వినాయకుని గుళ్ళల్లో కూడా పూజలు మా గొప్పగా అవుతున్నాయి. హన్మకొండ జిల్లా కాజిపేటలున్న శ్వేతార్క గణపతి ఆలయంకు భక్తులు చితం పట్టిండ్రు. కాణిపాకంలో కొలువైన వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇట్లా దేశమంతటా ఏడ చూసినా గణేష్ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా అవుతున్నాయి. స్వామికి తీరొక్క పూజలు చేసి 100 కోరికలు కోరుతున్నారు భక్తులు. మరి ఆ ఆదిదేవుడు ఎంతమందికి వరాలు ఇస్తాడో ఏందో ఇక.